వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కొత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 129 డివిజన్ పరిధిలోని సూరారం విలేజ్ విశ్వకర్మ కాలనీలో శ్రావణ మాస అమావాస్య సందర్భంగా విరాట్ విశ్వ బ్రాహ్మణ సేవా సంఘం తరపున స్వయంగా అధ్యక్షుడు కొలిగారం ఇష్టమా చారి దంపతులు సమేతంగా విశ్వకర్మ భగవానునికి పూలమాలలు వేసి పూజించి నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు సొంత ఖర్చులతో విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ భగవానుని పూజలు చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాతలు ఎవరైనా మేము కూడా చేయాలనే సంకల్పంతో ఉంటే నన్ను సంప్రదించండి. కృష్ణాచారి. ఫోన్ నంబర్ 9849369968. ఈ నంబర్కు సంప్రదించండి. ఎవరి బలవంతం లేదు, మీరు తోచిన కాడికి సహాయ సహకారాలు అందించండి అని కుల బాంధవులను ఉద్దేశించి అన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి అమావాస్యకు అన్నదానం నిర్వహిస్తాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డిని, సెక్రటరీ సదానందంని, కుల బాంధవులు ఆలూరు శేషచారిని, దయాకర్ చారిని అతిథులుగా ఆహ్వానించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అధ్యక్షులు కృష్ణమాచారి, కిరణ్ చారి, నాగేశ్వరరావు చారి, వెంకటేశం చారి, యాదగిరి చారి కుల బాంధవులకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కాలనీ వాసులు మాకు సహకరించినందుకు ధన్యవాదాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్బుల్లాపూర్ నియోజకవర్గం పురాణ కాలనీ విశ్వకర్మ కాలనీలో మన కృష్ణమాచారి అన్నగారు విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సేవా సంఘం ఆధ్వర్యంలో అన్నగారు గత 2 నెలల క్రితము విశ్వకర్మ భగవాను దృష్టికి కారణమైనటువంటి ధర్మశ్రీ అయినటువంటి విశ్వకర్మ భగవాన్ యొక్క విగ్రహ ప్రతిష్టాపన గత 2 నెలల నుంచి వెళ్ళి మన కృష్ణమాచారి అన్నగారు ఈ యొక్క కాలనీలో గత 200-300 మందికి ప్రతి అమావాస్య రోజున, ఎందుకంటే అమావాస్య రోజు మన ఎవరో విశ్వకర్మలకు ఆ రోజు సెలవు దినం కాబట్టి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఆ రోజు చర్చించుకొని ఇక్కడ మాట్లాడుకొని అందరం ఒక చోట కలుసుకునే విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం మన కృష్ణమాచారి అన్నగారు ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా వారికి ఎవరైనా దాతలు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి కానీ ఏదైనా మంచి కార్యక్రమాలకు వాళ్ళు కూనుకున్నారు కాబట్టి వారికి ఎవరైనా దాతలు విరాళాలు ఇచ్చేవాళ్ళంటే వారికి విశ్వకర్మ కాలనీకి వచ్చేసి వారి పేరు ఎవరైనా చెప్తారు. మన సొసైటీలో కూడా ప్రధానంగా మెంబర్గా ఉన్నారు. వారికి కలిసి ఏదైనా దాతలు విరాళం ఇచ్చేవాళ్ళకి ఉంటే వివరాలు ఇవ్వాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. వారి యొక్క ఫోన్ నెంబరు 98493493 కాబట్టి కృష్ణమాచారి అన్నగారికి సహకరించవలసిందిగా అందరూ మనం చేసుకుంటాము. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి అమావాస్య రోజు అన్నదానం ఈరోజు సూరారం విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున అమావాస్య రోజు అన్న ప్రసాద వితరణ జరిగినది. దీనికి ముఖ్య అతిథులుగా కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారు, SR నగర్ ప్రెసిడెంట్ శేషాచారి గారు, దయాకర్ చారి గారు, వెంకటేష్ చారి గారు, పైకి చూడ రైట్ కిరణ్ కుమార్ గారు, నాగేశ్వరరావు గారు మరియు కాలనీ విశ్వబ్రాహ్మణ సభ్యులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు. వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాగే ప్రతి అమావాస్యకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా నేను మనస్ఫూర్తిగా సొంతంగా భావించి నా సొంత ఖర్చులతో చేస్తున్నాను. సభ్యులందరూ సహకారం కూడా అవసరము, కానీ వాళ్ళు అవకాశం గురించి వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అందరూ కలిసి చేస్తే చాలా బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మా సంఘం తరఫున అందరికీ వచ్చిన వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. సూరారంలో విలేజ్లో ఉన్న విశ్వకర్మ కాలనీలో విశ్వకర్మ భగవాన్ని ప్రతిష్టాపన జరగడం జరిగింది. దీనికి ఒక 1 year కిందట కృష్ణమాచారి గారు విశ్వకర్మ కాలనీలో ఒక మీటింగ్ పెట్టి నేను ఇక్కడ విశ్వకర్మ భగవాన్ని పెట్టాలనుకుంటున్నాను, మీరందరూ
మీరు సహకరిస్తే నేను కంపల్సరీ పెడతానన్నట్టుగా ఈరోజు ఆయనకి ఒక థాట్ వచ్చింది. ఆయన మా విశ్వబ్రాహ్మణులందరినీ పిలిపించేసి మాట్లాడి కంపల్సరీ పెట్టాలనుకొని నేను నుంచి ప్రయత్నం చేస్తే 3 నెలల కిందట మేము విశ్వకర్మ భగవాన్ని పెట్టడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళు కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు, అట్లనే ఎమ్మెల్యే గారు కూడా దీనికి సహకరించారు. కాలనీ విశ్వబ్రాహ్మణ సంఘం మొత్తము దీనికి ముందుకొచ్చి ఈ విగ్రహాన్ని ప్రతిష్ట జరగడం జరిగింది. విశ్వబ్రాహ్మణులందరినీ ఆ రోజు పిలిచి అందరికీ ప్రతి అమావాస్య రోజు ఇక్కడ భోజన కార్యక్రమాలు జరపవలసిందని అందరము ఒక ఏకైక నిర్ణయం జరగడం జరిగింది. కాబట్టి ప్రతి అమావాస్య రోజు మేము ఇక్కడ భోజన కార్యక్రమాలు జరుపుతూ ఉంటాము. ఇక్కడ సుమారుగా 200-300 మందికి ఇక్కడ భోజన కార్యక్రమం ప్రతి అమావాస్య రోజు విశ్వబ్రాహ్మణులందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గుంటూరులో ఫ్లాట్ కొనుక్కోవాలనుకుంటున్నారా? అయితే ఒక పని చేయండి, ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. మీరు ఒకసారి వెళ్ళి మోడల్ అపార్ట్మెంట్ చూడండి, సూపర్ గా ఉంది. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, మోడల్ ఫ్లాట్ చూడండి, సూపర్ గా ఉంది. నచ్చితేనే కొనండి.